అక్క 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 ప్లీజ్ అక్క వచ్చి నాకు స్టూల్ అయ్యక్క అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క అక్క చేతుల్లో పెడుతున్నాయి అక్క ఇంకా పట్టుకోలేను అక్క పడుకోట్టుగా ఉన్నాను అక్క ప్లీజ్ అక్క ఏమండి ఏమండి ప్లీజ్ అండి రండి మీరైనా స్టూల్ వేయండి అండి అయ్యో అక్షర బాగా ఉక్కబోస్తోంది కొంచెం ఫ్యాన్ వేయొచ్చు కదా ఒరే సచ్చిరోడా నన్ను నన్ను చంపాలని చూస్తున్నావురా అంతే కదా పురుగులు పట్టిపోతావురా పోరా అత్తయ్య రాజేశ్వర అత్తయ్య అయ్యో అత్తయ్య ఏంటి ఫ్యాన్ పట్టుకొని చిన్నపిల్లలా ఏలాడుతున్నావు కిందకి దిగు చిన్నపిల్లల నా బొంద స్టూల్ తీసుకురండి అత్తయ్య పడిపోయేలా ఉన్నాను రండి అత్తయ్య స్టూల్ తీసుకురండి అక్కడ ఉంది అయ్యో ఏ భాగ్యం కిందకి దిగవే ఏ దిగు కిందకి స్టూల్ తీసుకురండి అత్తయ్య దిగవే మెల్లిగా దిగు జాగ్రత్త పడిపోతావు అయ్యో అత్తయ్య చూసారా వీళ్ళు నేను ఫ్యాన్ తుడుద్దామని పైకి ఎక్కితే దీని చేత స్టూల్ లాగించేశారు వీళ్ళంతా చూస్తూ ప్రాణం పోతున్న నన్ను సినిమాలో క్లైమాక్స్ సీన్ చూసినట్టు చూస్తున్నారు అత్తయ్య అబ్బా ఏంటి లేక స్టూల్ ఎందుకు లాగమన్నావే నేనేం లాగమలేదు అత్తయ్య భాగ్యమే లాగింది అత్తయ్య నేను ఇలా వేలాడుతూ ఉంటే మీ అబ్బాయి ఫ్యాన్ వేస్తానన్నాడు అత్తయ్య అంటే నన్ను చంపేద్దామనే కదా అత్తయ్య ఈ పని మనిషి చేత స్టూల్ లాగించడం వీళ్ళంతా ఫ్యాన్ వేయడం ఇదంతా చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా నువ్వు ముందు స్టూల్ దిగవే దిగు మెల్లిగా జాగ్రత్తగా దిగు జాగ్రత్త ఏంట్రా ఏంటి చేష్టలు ఇంత కూల్గా అడిగితే ఏం చెప్తాడు అత్తయ్య నేను చెప్పిస్తానుండు ఏయ్ నన్ను చంపేసి నువ్వు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా చెప్పు ఏయ్ ఎవత్వే నువ్వు మా అయ్య గారు చొక్కా పట్టుకున్నా తీయవే ఏంటే నన్నే నెడతావా నీకెన్ని గుండెలే ఏయ్ అసలు నువ్వెవరో ఎక్కడ బిడ్డను సంకరేసుకో లింగు 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 మట తిరుగుతున్నావు పరా ఇంట్లో పడి తింటాకు సిగ్గులేదు ఎలా బయటికి అత్తయ్య వద్దత్తయ్య దాని ధైర్యాన్ని ఇప్పుడు తూకం వెయ్యొద్దు ఇక్కడ నాకు వీసమెత్తు గౌరవం కూడా లేదని అర్థమైపోయింది ఇక నేను ఇంట్లో ఉండడం కంటే బయటికెళ్లడమే మంచిది రేఖా 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 ఆగు నేను వెళ్తున్నాను అత్తయ్య ఏంటి అదేదో అందాని నువ్వు వెళ్ళిపోతానంటావా అదేదో అనలేదు అత్తయ్య అనిపించారు అందరూ కలిసి అనిపించారు నేను వెళ్ళడమే కదా వీళ్ళకి కావాల్సింది అవును అసలు నేనెవరినండి నాకేమైనా ఇల్లా వాకిలా వెళ్తాను నా దారి నేను వెళ్ళిపోతాను అత్తయ్య పరా ఇంట్లో పడి తింటున్నానని పని మనిషి చేత అనిపించారు చాలత్తయ్య చాలు ఇక నేను వెళ్తాను ఆగవే రేఖ నువ్వు వెళ్తా నా మీద ఒట్టేకండి ఎందుకంటే నేను వెళ్ళేది మాత్రం ఫిక్స్
అమ్మా వెళ్తానని అంత ఉత్సాహపడుతుంటే నువ్వెందుకు ఆపడం వెళ్ళనివ్వు. నువ్వు నోర్మీరా. ఇది ఇలా అందరి చేత మాట్లాడిపించుకోవడానికి కారణం నువ్వు కాదు. అత్తయ్య నేను వెళ్ళిపోతున్నాను అత్తయ్య. నువ్వు ఆగవే. ఎవరి కోసం ఆగాలత్తయ్య? ఇంక ఈ పని మనిషితో ఇల్లు వాకిలి లేని దాన్ని అని అనిపించుకున్నాను. ఇది చాలదా? ఇంకా ఎంతమంది చేత అనిపించుకోమంటారు అత్తయ్య? ఎవరు ఆరేది? ఈ ఇల్లు నీది కదా. నిన్నెవరు ఆరేది? ఇలాంటి కంటి తుడుపు మాటలు ఎన్నో విన్నాం అత్తయ్య. నేను వెళ్ళిపోతున్నాను అత్తయ్య, వెళ్ళిపోతున్నాను. నేను వెళ్తున్నాను అత్తయ్య. నేను పోతున్నాను అత్తయ్య. నేను ఆగను. ఆగమని చెప్పేది నీకేనే. నేను ఆగను అత్తయ్య, వెళ్ళిపోతాను అంతే. అరే ఆగు. అత్తయ్య వినండి అత్తయ్య, నేను వెళ్తాను అంతే. చెప్పేది నీకేనే. ప్లీజ్ అత్తయ్య. నీకే చెప్పేది. ఒక నిమిషం ఆగు. అమ్మా జగదీశ్వరి, ఈ ఇల్లు రేఖ పేరు మీద రాద్దాం అనుకుంటున్నాను. దానికి నువ్వు ఒప్పుకోవాలి జగదీశ్వరి. అది మా నాన్నని తీసుకెళ్ళిపోతానంటుంది జగదీశ్వరి. అరే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానంటే ఆస్తులు రాసిస్తానంటావేమిటి రాజేశ్వరి? మతికైనా పోయిందేమిటి? అత్తయ్య నేను వెళ్ళిపోతాను అత్తయ్య. వెళ్ళవమ్మా, నీకిక్కడ ఇష్టం లేకపోతే వెళ్ళు. మర్చిపోయాను, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీనగర్ కాలనీలో మన ఫ్లాట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి హాయిగా ఉండు. ఇక్కడ మేమంతా ప్రశాంతంగా ఉంటాం. ఏమయ్యా నువ్వు కాస్త ఊరుకుంటావా? అది మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతానట్టుందయ్యా. ఏ నువ్వు నోర్మై, నువ్వు నాన్న నాన్న అంటూ ఆయన చనిపోయి 40 ఏళ్ళయింది. మళ్ళీ ఇప్పుడు ఈ గోలేమిటి? వద్దండి, మీ భార్యాభర్తలిద్దరూ నా గురించి గొడవ పడకూడదు. నేను వెళ్తాను. పదరా బాబు, నాకు నువ్వు నీకు నేను, మరి ఇంకెవరు లేరు. నువ్వు వెళ్తాను అత్తయ్య. నా మాట విను. అత్తయ్య, నేను పోతున్నాను అత్తయ్య. నేను ఆగను. ఆగమని చెప్పేది నీకేనే. నేను ఉండను అత్తయ్య. నేను ఉండనంటే ఉండను అంతే. నేను వెళ్తున్నాను. ఉండు రేఖ, ఒక నిమిషం ఉండు. నాకు ఇక్కడ ఉండాలని లేదు ఉండు రేఖ, అత్తయ్య. నేను చెప్తున్నానుగా విను. నేను వెళ్తాను ఉండు రేఖ, అత్తయ్య. నన్ను ఆపకండి నా మాట విను. ప్లీజ్. నేను వెళ్ళిపోతాను. ఒక నిమిషం ఉండు. అమ్మ జగదీశ్వరి, నువ్వు చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. అక్క ఏంటక్క ఇది? అది మా నాన్నని తీసుకెళ్ళిపోతానంటుంది. నా బాధ అర్థం చేసుకో జగదీశ్వరి. విజయేంద్ర, నువ్వైనా నీ భార్యకి చెప్పయ్యా. అది ఇప్పుడు వెళ్ళిపోతానంటుంది. అది లేకపోతే నేను ఉండలేనయ్యా. అయితే ఇద్దరు కట్టకట్టుకుని ఊరేగండి అన్నయ్య. లేకపోతే ఏంట్రా? చిచి, అత్తయ్య వాళ్ళని అడిగి ఉపయోగం లేదు అత్తయ్య. నేను వెళ్తాను అత్తయ్య. నన్ను ఆపొద్దు మీరు. నేను వెళ్తాను అంతే. రేఖ, అయ్యో రేఖ, నా మాట వినవే. నువ్వు వెళ్ళొద్దే. అత్తయ్య, నేను పోతున్నాను అత్తయ్య. ఏమంటున్నానా? నేను ఆగను. ఆగమని చెప్పేది నీకేనే. నేను వెళ్ళిపోతాను. నేను ఉండను. నేను ఇక్కడ ఉండలేను. అయ్యో రేఖ, నేను వెళ్ళిపోతాను అత్తయ్య. నన్ను వదలండి. ఆగు 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 ఆగు. అదిగో జగదీశ్వర అత్తయ్య ఉండమంటుంది. ఉండు. నీకు ఇల్లు వాకిలి లేదనే కదా వీళ్ళందరూ అనేది. విన్నారుగా, మళ్ళీ నా నోటితో చెప్పించడం దేనికి? మా అక్క చెప్పింది కాబట్టి ఈ ఇల్లు నీ పేరు మీద రాసివ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అమ్మా తొందరపడి మాట ఇవ్వకు ప్లీజ్.
అవునమ్మా. ఒక్కసారి ఆలోచించు జగదీశ్వరి. అమ్మ జగదీశ్వరి, ఈ అమ్మాయి ఆడే నాటకాలు నీకు తెలుసు కదా. నేను పోతానండి. హ, ఓయ్ ఆగు, కాలు కదిపితే కాలు ఎరగొడతాను. కార్తికేయ, లోపల ఆ ఇంటి తాలూకు డాక్యుమెంట్స్, షెల్ఫ్ లో బాండ్ పేపర్స్ ఉంటాయి, అవి తీసుకురా. అత్తయ్య, మీరు కనుక దానికి ఇల్లు రాసిస్తే నేను నా పిల్లలతో వెళ్ళిపోతానత్తయ్య. సారీ అత్తయ్య, అక్క అన్న దాంట్లో తప్పేమీ లేదు. అవును వదినా, ఆ పని చెయ్యి. అయినా పోయి పోయి ఈ దొంగ రాస్కల్కి ఆస్తి కట్టబెడతానంటారేంటి అత్తయ్య? ఏ లేక ఏంటి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? అమ్మా, నీకు అక్క అంటే ప్రేమ ఉండొచ్చు, ప్రాణం కావచ్చు. అందుకని మీ అక్క కోసం ఇంతమందిని బాధ పెడతావా? అందరూ కాసేపు ఊరుకుంటారా? నేను రేఖకి ఇల్లు రాసిస్తున్నాను. అంతే. అమ్మా జగదీశ్వరి, ఈ ఇల్లు రేఖ పేరు మీద రాద్దాం అనుకుంటున్నాను. అది మా నాన్నని తీసుకెళ్ళిపోతానంటుంది జగదీశ్వరి. నువ్వు చిన్నదానివైనా నీకు చేతులైతే దండం పెడతాను. ఏంటి నాన్నగారండి నవ్వుతున్నారు? ఆ? ఎందుకు నవ్వుతున్నారు? ఆ? ఏమండి, నాన్నగారు చూసావా ఎలా నవ్వుతున్నారు? టీవీ వాళ్ళకి ఫోన్ చేయనా? మా బాబు నవ్వుతున్నాడు, అందరూ రండి, వచ్చి లైవ్ టెలికాస్ట్ చేయండి అని ఫోన్ చేయనా? ఒరే విజయేంద్ర, ఏంటనయ్యా, బెంగళూరు వెళ్దామా? బాగుందిరా. ఒక లేట్ చేరని ఆస్తులు రాసేయండి, ఇంకొకళ్ళ కోపం వచ్చిందని బెంగళూరు వెళ్దామనండి. నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్పనా మావయ్య? పాపం ఇక్కడ కొంతమందికి తల తిరిగినట్టుంది, మైండ్ బ్లాంక్ అయినట్టుంది. అరెరెరెరే, కూర్చో శ్రీరామ్. ఇంటి ఓనర్ రాగానే ఇలా లేచి నిలబడక్కర్లేదు. సిట్ 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 సిట్.
చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడి కోపం తెచ్చుకునే ఉపయోగం ఏముందమ్మా? కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఈవిడి గారికి ఇల్లు రాసిచ్చావు. ఇప్పుడు ఇల్లు పీకి పందిరేస్తుంది. హలో, మర్యాద మర్యాద. ఏమయ్యా వేఫే? రేఖా, కాసేపు నోరు మూస్తావా? ఇంతకాలం చేసింది అదేగా అత్తయ్య. అన్నట్టు మర్చిపోయాను అత్తయ్య, బాబుకి సిరప్ తాగించాలి. టైం 12 అయింది. మీరు వెళ్ళండి. అవునా? వెళ్ళండి అత్తయ్య. నాన్నగారండి, సిరప్ తాగుతారా? సో కామ్రేడ్స్, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది. ఇక నుంచి నా దయా దాక్షిణ్యాల మీదే మీరు ఇక్కడుండాలి. నాకు కోపం ఎప్పుడొస్తుందో తెలీదు. అప్పుడు మిమ్మల్ని క్షణం కూడా ఆలోచించకుండా ఇలా అందర్నీ తన్ని పంపించేస్తాను. ఇక్కడ ఎవరి చేతులు చచ్చిబడిపోయి లేవు. అక్షర, నువ్వు ఊరుకోమ్మా. ఇంటి ఓనర్లు ఇలాగే ఉంటారులేమ్మా. బాగా చెప్పావురా. గుడ్. అంటే నన్ను ఓనర్నని ఒప్పుకున్నారు కదా. ఏమండి, మీ తమ్ముడికి చెప్పండి ఈ నెల నుంచి అద్దె కట్టాలి అని. తమ్ముడి దగ్గర అద్దె తీసుకోవటం ఏంటి? నాన్ సెన్స్. నాన్ సెన్స్ కాదు నాన్న, ఇప్పటి ట్రెండ్ ఇదే. జీ తెలుగులో పెళ్లి నాటి ప్రమాణాలు సీరియల్లో కూడా ఇలాగే అన్న తమ్ముడు దగ్గర రెంట్ వసూలు చేస్తాడు, తెలుసా? ఒసై తెంగరదానా, నాకు ఇల్లు వచ్చిన సందర్భంగా నీకు ఒక బంపర్ ఆఫర్. నీ ఇద్దరి పిల్లలకి సెపరేట్ గా రూమ్ ఇస్తున్నాను. అక్కడ వాళ్ళ ఆలన పాలన ముద్దు ముచ్చట అన్నీ నేనే చూసుకుంటాను. అది నేను బతికుండగా జరగదు. ఐసి. సరే, మొత్తానికి ప్రాణమైనా ఇస్తాను, కానీ పిల్లల్ని మార్చను అంటావు. చూసారా అత్తయ్య, మళ్ళీ ఇది నా పిల్లల జోలికొస్తుంది. అత్తయ్య, నాకు తలనొప్పిగా ఉందమ్మా, రెస్ట్ తీసుకుంటాను.